క్లారిటీ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. ఆశగా నమస్కారం. మాకైనా మీకైనా ఏ రాజకీయ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు కానీ విభేదాలు కానీ లేవు. ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని లేదు, ఒక పార్టీని టార్గెట్ చేయాలని లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. సార్, వాస్తవంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసింది గతంలో ఎప్పుడు చేయలేదు, ఇంత నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వలేదు, ఇంతకన్నా భారీగా జరిగినప్పుడు నష్టం అని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అదేం లేదు, ఎంత ఇచ్చినా సరే సొమ్ము ఒకటిది సోకొకటిది అనే విధంగానే ఉంటుంది. వీళ్ళు ఈ జెండాలు వేసుకుంటారు, ఇక గేట్లు ఎత్తడము, ముందే ఫెయిల్యూర్ అయిపోయారు. ఇదంతా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి రాజీనామాలు చేయాలి, ఏమీ కాకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారంటారు వైసీపీ నేతలు. మీరేమంటారు సార్? ఆశ గారు, మీకు కిరణ్ గారికి, రావు గారికి, తాతాజీ గారికి నమస్కారం. ఐనిస్ ప్రేక్షకులు కూడా సార్ నవ్వు వస్తుంది. అంటే జనరల్ గా ప్రజలు కష్టాల్లో ఉంటే వరద సమయంలో బురద రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి కదా అని సమస్య. తాతాజీ గారితో ఒక్క విషయం ఏకీభవిస్తూ మిగతా అన్ని విషయాలను విభేదిస్తున్నాను నేను, పార్టీ కాదు కానీ. ఎందుకంటే అసలు ప్రభుత్వాలు శాశ్వతం అనే మాటను తాతాజీ గారు మర్చిపోతున్నారు. పార్టీలే శాశ్వతం అనుకుంటున్నారు. సమస్య అది కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కంటే మించిన వ్యవస్థ ఏదైనా ఉంటుందా? ఒక వ్యక్తి సాయం చేయాలి, నష్టపరిహారం ఇచ్చే దానిలో కూడా ఎవరైనా ఇస్తే దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి సహాయం చేయాలి. చంద్రబాబు నాయుడు కాదు అక్కడ. చంద్రబాబు నాయుడు చెక్కులు ఇస్తుండొచ్చు, మీరు డైరెక్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా, అకౌంట్ నెంబర్ వేసుకోవచ్చు. ఎవరొద్దు అంటున్నారు? అకౌంట్ నెంబర్ ప్రభుత్వం ఉన్నది ఇచ్చారు కదా. రెండోది టెండర్లు అవి గట్రా మాట్లాడుతున్నారు తాతాజీ గారు. నేను యాక్చువల్గా వాళ్ళు కౌంటర్లు ఇసుకోవాలి కానీ నేను విషయాన్ని వివరిస్తూ ప్రయత్నిస్తున్నాను. అసలు ఈ నష్టపరిహారం టెండర్లు ఉండే, కాంట్రాక్టులు వేరు, టెండర్లు వేరు, ఆ పనులు వేరు, గవర్నమెంట్ చేస్తుంది. అది వేరు, మరమ్మతులు కలవని. కేవలం ఇది విపత్తు సహాయానికే వాడతారు ఈ డబ్బును ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం అనే మాట మర్చిపోయి పార్టీలను ఎట్లా తయారు చేసినాయంటే మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, మా వైఎస్ఆర్ గవర్నమెంట్, మా కేసీఆర్ గవర్నమెంట్, మా ఈ రకంగా జగన్ గవర్నమెంట్ ఇట్లా తయారైపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రిని, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒప్పుకుంటలేవు ఎవరైనా సరే, ఇటుపక్క అటుపక్క. ఒక ప్రధానమంత్రిని మా ప్రధానమంత్రి అంటారు. మన ప్రధానమంత్రి ఆయన బీజేపీ కావచ్చు, ఇక్కడ టీడీపీ కావచ్చు, దాకా వైసీపీ కావచ్చు. అంటే ఈ పద్ధతి పోయింది. ఒకటి, నష్టపరిహారం కోసమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఈ సహాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా వచ్చేది. నిజంగా చెప్పాలంటే నష్టపోయిన సంగతి చూసుకుంటే 50,000 కోట్లు కూడా సరిపోవు మనకి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో నిజంగా ఎప్పుడైనా ఇప్పుడు పెద్ద నష్టం జరిగినప్పుడు 25,000 చాలా చిన్నదే కావచ్చు. ఆ చిన్నదైనా సరే ఆ టైంకి పనికి వస్తుంది, అవసరానికి పనికి వస్తుంది. ఇవాళ అందరూ జ్వరాలతో బాధపడుతున్నారు, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది. ఇప్పుడు ఒక విపత్తు సంభవించిన కాశ గారు, దాని తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు నష్టపోయిన దాన్ని మొత్తం పూడ్చాలంటే రవికిరణ్ గారు అన్నట్టు అసలు మనం చేయలేం. ప్రభుత్వం మానవులు చేయలేని నష్టం అది, సహాయం అది. కానీ ఎంతో ఎంత వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు ఆ డబ్బులు వస్తే చేసుకోవాలి. ఒక్కటి మాత్రం ఏకీవిస్తున్న తాతయ్య చెప్తారంటే, ఏ నష్టం వచ్చినా ఏదైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించేటప్పుడు కొంత తప్పనిసరి కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఒక గతంలో సామెత ఉంది రెవెన్యూ వాళ్ళ మీద. ఏమనంటే రెవెన్యూ వాళ్ళందరూ అటువంటి వాళ్ళు కాదు, కానీ కరువు వచ్చినా వాళ్ళు లాభపడతారు, కాలం వచ్చినా వాళ్ళే లాభపడతారు, అనావృష్టి అయినా అతివృష్టి అయినా అని ఒక సామెత ఉంది. కరెక్టే, వాళ్ళది ఆ అమల్లో కొంత లోపాలు ఉంటాయి, ఖచ్చితంగా అనర్హులకు కూడా కొంత అంతది. కానీ అర్హులకు అందే సమయంలో మనకు లాలో ఒకటి ఉన్నది, 100 మంది అపరాధం తప్పించుకున్నా సరే ఒక నిరపరాధికి శిక్ష పడద్దని. ఇక్కడ కూడా 99 మందికి సహాయం అంది, ఒకటికి అనర్హుడికి సహాయం అందింది అనుకోండి, ఏం చేస్తాం? మిగతా 99 అయితే అందాలి కదా అని మనం చూస్తాం కదా అని నేను అంటున్నాను. అందుకని ఇక్కడ పాస్బుక్ లకు దీన్ని లింక్ పెడితే అసలు విషయమే మనకు ప్రభుత్వం ఒకటి ఉంటది, ప్రభుత్వానికి సంబంధం అనే ముచ్చట పోతుంది. అంటే రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే పాస్బుక్ల మీద వాళ్ళు ఫోటోలు వేసుకోవాలి, లేకపోతే ఎవరు వచ్చినా సరే హద్దురాలు మార్చేసేయాలి, హద్దురాల మీద ఫోటోలు వేసుకోవాలి అనే పరిస్థితి వచ్చింది. కానీ అందులో మంచి విషయాన్ని ఒప్పుకున్నాండి. వైఎస్ఆర్సీపీ చేసిన పని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా సమర్థించినాడు. వైసీపీ వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడినా కూడా దాన్ని నేను సమర్థించలేదు. కానీ ఆ చట్టం అమలు చేసే క్రమంలో ఈ రెండు పెద్ద పొరపాట్లు చేశారు వీళ్ళు. ఆ చట్టం చాలా మంచిది, కేంద్ర ప్రభుత్వం చేసింది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడేది నా అంత సమర్థనగా. అప్పుడు ఏంటంటే ఆ చట్టం అమలు చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు కదా. నేను ఆ మాట అన్నాను, ప్రభుత్వం మారినా చేయక తప్పదన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సర్వే పేరు మార్చొచ్చు, జగనన్న సర్వేనో, జగనన్న భూ సర్వేనో, అవి మొత్తం పోయినాయి. పేర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నాడు. బతుకున్న వాళ్ళ పేర్లు కూడా, గతంలో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టేవాడు పథకాలకు, బతుకునే వాళ్ళ పేర్లు కూడా అందరు పెడుతుంది, వీళ్ళు పెడుతున్నా వాళ్ళు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, వరద సమయంలో బురద రాజకీయాలు చేయకుండా నాకు ఈ ప్రభుత్వాలకు ప్రతిపక్షాలు అనేది కరెక్ట్ కాదంటారండి. ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ అనేది కరెక్ట్ కాదంటారా? అయ్యో రమ్మ, నేను స్పష్టంగా చెప్పిన కదా సార్, బీజేపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదంటలేదు, దాన్ని అవలంబించినటువంటి తీరు కరెక్ట్ కాదంటున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ రాకపోయినా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ఈ గవర్నమెంట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం చాలా కరెక్ట్. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం మనది చాలా గర్వకారణం అని చెప్పాను. అందులో పనిచేసిన వాడిని నేను.
శాంతి కుమార్ గారు ఇప్పుడు సిఎస్ గా ఉన్న తెలంగాణకు భూభారతి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చట్టం వచ్చింది. దానిలో నేను నిజామాబాద్ జిల్లా పైలట్ లో పనిచేసిన వాడిని, నేను అధికారిని కాదు, స్వచ్ఛంద సంస్థ నుంచి. అందుకనే పూర్తి తాను సమర్థిస్తూనే అందులో 2 విషయాలు మీరు పెద్ద పొరపాట్లు చేశారు. ఒకటేమో పాస్బుక్ ల మీద ఫోటోలు వేసుకోవడం, దానికి ఒక పేరు మీ ముఖ్యమంత్రి పెట్టుకోవడం, దానిలో మళ్ళీ హద్దురాల మీద మీ ఫోటోలు. ఎంత దుర్మార్గం, నిజాంకాలను కూడా జరగలే. ఏ ప్రభుత్వం ఇంతవరకు వేసుకోవాలి? మీరు దాన్ని సమర్థిస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా పాస్బుక్ ల మీద ఫోటో వేసుకోదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు అంతే, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం అంటారు, భారత ప్రభుత్వం అంటారు. ఏ రేషన్ కార్డు మీద ఎవరు ఫోటోలు వేసుకోరు ముఖ్యమంత్రులు. అంటే మీరు శాశ్వతం అనుకొని భావిస్తే ఏమైంది? ప్రజలు చేసిండ్రు కదా, దీన్ని శాశ్వతం అనుకోకండి. రెండోది ఏంటంటే కరువు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు అన్నప్పుడు మన కవులకి సంబంధించిన వాళ్ళకి కానీ ఈ కొత్త బుక్స్ మారుతూ ఉంటాయండి, పాత బుక్కుల్లో ఉండవు. ఏ ముఖ్యమంత్రి టైంలో పాత బుక్స్ మారినప్పుడల్లా దాదాజీ గారు మీరు అవగాహన ప్రభుత్వం లోగో వేసి ఆ ముఖ్యమంత్రి ఫోటోలు పెడతారు. అంటే నేను తీసుకురావడానికి దాదాజీ గారు మీకు తెలియకుండా మాట్లాడకండి. నేను ఏమంటున్నాను, ఇంతవరకు ఎప్పుడు కూడా చరిత్రలో పాస్బుక్ ల మీద నిజాం కూడా వేసుకోలేదు. నేను అథెంటిక్ గా చెప్తున్నాను, వేసుకోలేదు ఫోటో పాస్బుక్. అది ల్యాండ్ టైటిల్ అంటే వాళ్ళకు కొత్త పాస్బుక్ ఇచ్చారు. గతంలో చాలా తోక పాస్బుక్లు అనేవాడు నిజాం కాలంలో, అది పావుతీ బహిని వచ్చేవాడు. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేషన్ కార్డుల మీద కానీ వీటి మీద కానీ ఆ పూర్ణ కుంభం ఫోటో ఉన్నది ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ కూడా మనం అదే వేసుకుంటున్నాం. కానీ దుర్మార్గంగా సమర్థించుకుంటూ పోతే మీకు తెలియకుండా ఊరుకోండి. నేనేమంటున్నాను, ఎప్పుడు కూడా వేసుకోలేదు. ముఖ్యమంత్రులు మారుతారు, పార్టీలు మారుతాయి. పార్టీలు మారినప్పుడల్లా హద్దురాలు మార్చడం, పార్టీలు మార్చినప్పుడల్లా రేషన్ కార్డు మీద ఫోటోలు పెట్టడం, లేకుంటే ల్యాండ్ టైటిల్, ల్యాండ్ వాళ్ళ ల్యాండ్, మీరెవరండి తాత జాగిరని మీరు ఫోటోలు వేసుకోవడానికి? నేను అంటున్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కరెక్ట్, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ కూడా నేను చెప్పింది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తున్నది. 6,000 గ్రామాల్లో సర్వే జరిగింది. ఆ సర్వేలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొందరు నష్టపోయింది, కొందరు లాభపడ్డారు. దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ప్రజలు అవగాహన చేసుకోవాలి. అంటే దాన్ని అవలంబించిన తీరు యాక్ట్ తప్పంటలేదు. నిన్న సీఎం కూడా దాని గురించి మాట్లాడున్నారు. కానీ దాని అవలంబించిన తీరు, ఒకవేళ తప్పనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళడం, ఇదన్నీ కూడా సంబంధించి చేసినటువంటి తప్పిదాలు. ఈ రాళ్ళు పత్రాలు మీరు మళ్ళీ చెప్తున్నారు రేషన్ కార్డు మీద లేదా అని. ఏమో గతంలో చూడలేదు తాతాజీ గారు, రేషన్ కార్డు మీద పార్టీ ఫోటోలు రాజకీయ నాయకుడు అండి. ఐ థింక్ మీరు ఇంట్లోనే ఉన్నారు అనుకుంటా. కుదిరితే ఒకసారి రేషన్ కార్డు చూపించండి. ఓకే, అందుకని లేక ఉంటున్నాను. ఆశా గారు ఒక 2 నిమిషాలు నాకు టైం ఏంటి? నేను వాళ్ళు చెప్పే కౌంటర్, ఆయన తాతాజీ గారు నేను కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చుకుంటారు. నేను అది కాదు, నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి ఫోటో ఎప్పుడు కూడా రేషన్ కార్డు ప్రభుత్వ దస్త్రాల మీద ఉండొద్దు కూడా. ఉంటే తప్పు లేదు, ఇప్పుడు నాకు తెలిసి లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ₹1 ఇవాళ పెద్ద నడుస్తుంది, చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి కాదు 10 కోట్లు ఇవ్వగలుగుతాడు ఆయన తలుచుకుంటే. ఈ ఇచ్చే అనౌన్స్ చేసిన ₹1 కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ నిధికి ఇవ్వండి, అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా సహాయం చేసుకుంటూ పోతే అందిన వాళ్ళకి మళ్ళీ అంతాయి కదా. ప్రభుత్వం చేయలేని పని వ్యక్తులు చేయమంటున్నారు ఆయన, ఇంకా తప్పు అంటున్నాడు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇప్పుడు కోపం ఉండవచ్చు, మనం ప్రతిపక్షాలు పడిపోయినాం, ప్రజలు ఓట్లు వేయలేదు, అది ప్రజలు మీరు చూసుకోవాల్సింది. కానీ నిర్మాణాత్మక ఈ ఓట్లేదు పార్టీల గురించి దయచేసి నేను మాట్లాడట్లేదు. కరోనా టైంలో మా పాలకొల్లు నియోజకవర్గంలో కొంత ఇబ్బంది. నేను రాజకీయాల గురించి నేను నా సొంతంగా కరోనా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే అంటే రావు గారు, కరోనా గురించి మాట్లాడితే ఇంతకుముందు ఆశా గారు అడిగారు కదా. ఇప్పుడు ఆశా గారు నేను నిష్పక్షపాతంగా మాట్లాడతానని చెప్తున్నాను. కరోనా గురించి మాట్లాడితే మీరు ఫెయిల్ అయినట్టే లెక్క అట్లయితే. ఎందుకంటే ఆనాడు చూశాం కదా, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంటి, మిగతా రాష్ట్రాల్లో జరిగింది ఏంటి చూశాం కదా. అందుకని అనవసరంగా దాన్ని మీరు ముందుకు తీసుకోకండి. ఇప్పుడు ఏమైతే అంటే 1,000 అడుగు పెడితే గురువింద గంజే సామెత డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడానికి కోసం చెప్తున్నది. తప్పు. డైరెక్ట్ గా పార్టీలు వ్యక్తులు డబ్బులు ఇవ్వడం తప్పు. ప్రభుత్వ సహాయానికి ఇవ్వాలి, అక్కడి నుంచి ఖర్చు కావాలి. అందులో మళ్ళీ టెండర్ల ప్రసక్తి ఉండదు. మీరు డిమాండ్ చేయొచ్చు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్ళున్నదో దేని ఖర్చు పెట్టారు, ఎంత విరాళం వచ్చింది, మీరు బయట పెట్టిన అడగడం తప్పు కాదు. ఇంకొక మాట డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక మాట, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మీరు రవి గారు చెప్పింది కొంతవరకు కరెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నిబంధనలు 2005 తర్వాత నిబంధనలు చదివాను కానీ చెప్తున్నాను, కొన్ని చాలా కఠినంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో డబ్బులుండి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి వస్తున్నది. 2 రాష్ట్రాలు చూస్తున్నాను. మొన్న కేంద్ర ప్రభుత్వం వచ్చింది కదా, మొన్న సర్వే చేశారు కదా, మొత్తం తిరిగిపోయారు కదా, వాళ్ళ నివేదిక రాలేదు. ఆ నివేదిక వచ్చిన తర్వాత నా ఉద్దేశం 50,000 కోట్ల రూపాయలు మినిమం అన్న కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే సరిపోదు అప్పటికి కూడా కొంతవరకు. అంటే జాతీయ విపత్తుగా ప్రకటించలేదు ఇంతవరకు. సర్వే జరిగింది, జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కొంతవరకు సహాయం ఎక్కువ లేదండి. అసలు చట్టంలో ఎక్కడ జాతీయ విపత్తు అనేది లేదు. అనుకుంటాం మనం అలాగంటే జాతీయ విపత్తు లేదు అసలు. విపత్తులు 2 రకాలు సార్. అతివృష్టి విపత్తి, అనావృష్టి విపత్తి. గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అదే ఉంటుండే. తుఫాన్లు అటు వస్తుంటే తుఫాన్లు ఇక్కడ రాకపోతుంది అనుకోండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, కరువు వచ్చినా దీన్ని విపత్తుగా ప్రకటించండి అని చాలా వరకు డిమాండ్ లేదు. ఇప్పుడు ఆ నిబంధనలు లేదు, పాడే. చాలా వరకు కొన్నిసార్లు ఏమైంది సార్, నిబంధనలు మనం ఏర్పరచుకోవాలి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది, ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు. అందులో ముఖ్యంగా విజయవాడ నగరానికి పెద్ద నష్టం జరిగింది. దీని కారణాలు పక్కన పెడతాం. ఇప్పుడు ఏమైందంటే ఇల్లుగాని ఒకటి ఏడుస్తుంటే మనం ఇంకో రకంగా మనం దాన్ని బీడి ముట్టించుకుందామంటే ఎట్లా జరుగుతుంది కదా. జరిగేదానిలో కేంద్ర ప్రభుత్వం దయచేసి అంతకంటే ఎక్కువ సాయం చేసి విపత్తు ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే నేను వద్దంటున్నాను. ఇవ్వరేమో, ఆ నిబంధనలు అంగీకరించవు. కానీ దానికి సమానమైన విషయాలు ఇవ్వచ్చు కదా మనం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి డబుల్ ఇంజన్ సర్కార్ గురించి కూడా పదే మాట్లాడుతూ ఉంటారు కదా. మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా చూడాలి కదా. పక్క రాష్ట్రాలు చెప్తుంటారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం చేయండి. దాని ప్రభుత్వాల ద్వారా సాధ్యం. కానీ స్వచ్ఛంద సంస్థలు ఎంతైనా ప్రభుత్వం ఆగిపోయిన చోట కొంతవరకు చేయగలుగుతాయి. మొత్తం ప్రభుత్వం బాధ్యత మీరు వేసుకోలేవు కదా. వ్యక్తిగత సహాయాలు కరెక్ట్ కాదు, ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం లెక్కలు చెప్పకపోతే అడగాలి. మనం అందరం అడుగుదాం గ్యారంటీ, కానీ ఇచ్చి అడుగుదామంటున్నా. పైసా ఇవ్వకుండా మనమే అడుగుతాం, మనమే ప్రశ్నిస్తా అంటే లాభం లేదు కదా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాతాజీ గారి సూచనలు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల సూచనలు తప్పనిసరి తీసుకోవాలి. ప్రభుత్వం దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. కానీ ఆ సూచనలు నిర్మాణాత్మకంగా ఉండాలి. కానీ లేకపోతే మా ఇష్టం, మహేష్ సహాయం చేసుకోవచ్చు, చిరంజీవి సహాయం చేసుకోవచ్చు, జగన్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ కాదు కదా అంటున్నాను. కృష్ణరాజు గారు అలాగే చేశారండి. గతంలో నస్పూర్ లో మా చిన్నప్పుడు అది ఒక ప్రాంతానికి సంబంధించింది తాతాజీ గారు. అప్పట్లో కృష్ణరాజు గారు ఆయనే 86 వరదలకి ఆయనే స్వయంగా ఆయన డబ్బుని ప్రజలకు పంచిపెట్టాడు. సార్ అది వేరే సార్, వ్యక్తిగతంగా దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆనాడు ప్రఖ్యాత కళాకారుల నటులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, వాళ్ళందరూ సహాయ చర్యలు చేశారు. ఏం చేశారు, చారిటీ షో నడిపించి చారిటీ షో ద్వారా వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. వాళ్ళు సొంతంగా. మా ఏరియాలో కృష్ణరాజు గారికి చాలా మంచి పేరు. ఇప్పటికి సినిమా యాక్టర్ కృష్ణరాజు గారికి ఆయన అంటే ఎందుకు గౌరవం అంటే ఆ రోజుల్లో 86 వరదల్లో చాలా మంది నష్టపోతే ఆయనే స్వయంగా ప్రజలకి అన్ని రకాల. తాతాజీ గారు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కాకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది వేరు, ఒక జిల్లాకి సంబంధించింది వేరు, ఒక రాష్ట్రానికి సంబంధించింది వేరు. ఒక ప్రాంతంలో ఒకే అభిమాని వీళ్ళు ఉండరు. దానికి తోడు ఆయన ఏ పార్టీ అభిమానికి సంబంధించి ఇవ్వలేదు, ఆ గ్రామానికి అందరికి ఇచ్చున్నారు. దాన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. నియోజకవర్గం అంతా ఇచ్చినారు కానీ మా అభిమానులకు ఇస్తారని చెప్పి కోర్చలేదు కదా. అది నేను చెప్పేది. మీరు ఏమంటారు అభిమానులు ఇవ్వండి, అభిమానులకు ఇవ్వండి అంటే అది కరెక్ట్ కాదు కదా. కొంతమంది ఉండరు, కొంతమంది ఉండరు. ఇప్పుడు మాకు ఏ ఫ్యాన్ ఉండరు, మేము ఎవరికి ఫ్యాన్ కాదు. అప్పుడు మాకు ఎవరికి సాయం చేయరా? మాకు తిండి లేకపోతే తిండి పెట్టదా గవర్నమెంట్ కానీ వేరే వాళ్ళు కానీ? ఎట్లా అది? ఒక నిమిషం మీ పాయింట్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ మద్యం పాలసీకి వెళ్దాం. ఇతను మన అభిమాన కాదని ఉండదు, రాజకీయ నాయకుడికి మాత్రం ఉంటుంది. ఇతను నా పార్టీ కాదా? ఓకే, అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు ఫ్యాన్స్ వచ్చి చేయొచ్చు అనేది. ఒక నిమిషం తాతాజీ గారు ప్లీజ్ 1 minute. ఫస్ట్ ఈ వైసీపీ అధికార ప్రతినిధి గారికి వ్యవస్థమైన అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే ఈయన ఏమంటే ఒక విపత్తు జరిగినప్పుడు అక్కడ విపత్తు సాయం అనేది కులాలు, మతాలు, ప్రాంతం అతీతంగా ఎవరు ఏ పార్టీ అనేది అది విభేదం లేకుండా అందరికీ ఇవ్వాల్సిన అవసరం. ఇంకోటి ఈయన అభిమానులు ఎక్కడ ఉంటారు, ఒక యాక్టర్ వాళ్ళ అభిమానులు అక్కడ అన్ని ప్రాంతాల్లో ఉంటారు, అభిమానుల ప్రకారంగా తీసుకెళ్ళి లిస్ట్ తీసుకుని అంటే లిస్ట్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే అంటే అక్కడ అధికారం యంత్రాంగం ఉంటుంది. యంత్రాంగం ద్వారా పంపిణీ చేస్తే ఖచ్చితంగా అందరికి అందుతుంది. ఇది అనేది విధానం కరెక్ట్ కాదు. ముందు అయితే ₹1,00,00,000 ప్రకటించి మళ్ళీ ₹1,00,00,000 ఎప్పుడు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఇంకోసారి విపత్తు వచ్చినప్పుడు ఇస్తారా, అడ్వాన్స్గా జమ చేస్తారా అర్థం కాలేదు. అది ముందు అడగండి వాళ్ళ నాయకుడికి. అది కాకుండా ఏదో విషయాన్ని మాట్లాడతాడు, సందర్భం లేకుండా మాట్లాడుతూ చర్చకు సంబంధం లేని విషయాలు మాట్లాడితే 86లో ఉన్నటువంటి వరదకి వెళ్తే ఎట్లా?
ఆయనకు ఉన్న అవగాహన లేదు. ఓకే. ఏ విధంగా ఫోటోలు వేసుకుంటారో తెలియదు. ఓకే, అంటే వరదలే కదా, గతంలో ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ గతంలో విధంగా ఇచ్చినా ఇచ్చారు కానీ చెప్పండి. అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. ఎవరు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఫస్ట్ మీ పార్టీ నుంచి ₹1 కోటి ప్రకటించి ఎక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పోయింది? జరిగింది. మరి ఎంతవరకు స్వాగతిస్తున్నారు ఏంటనేది చర్చిద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.